వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 150 సీట్లు సాధిస్తామని తెలుగుదేశం సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు సాయల సత్యనారాయణ, పట్టణ టీడీపీ కార్యదర్శి తూటిగుంట రాము, గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో రేపు ఫలితాలు రాబోతున్నాయి. మా పార్టీ అధిష్టానం నుంచి చివరి కార్యకర్త వరకు ఏమైనా సరే ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని, అట్లాగే జనసేన పార్టీ ఘన విజయం సాధిస్తుందని మేము మాకు తెలిసిన ఎగ్జిట్ పోల్స్ అవనివ్వండి, ప్రజాభిప్రాయ సేకరణ అవనివ్వండి, మేము పడ్డ కష్టం కానివ్వండి, ఈ మూడు కూడా తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని తప్పనిసరిగా గెలిపిస్తాయని మేము నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. అదేవిధంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విజయం అనేది అది మా విజయం కాదు, ప్రజా విజయం. ఎందుకంటే ప్రజలందరూ ఏదైతే కోరుకుంటారో ఆ విజయాన్ని రేపు చవిచూడబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా ఉంటుందో గత 30 ఏళ్ళ నుంచి కూడా ప్రజలకు తెలుసు. ఆయన ఒక వ్యక్తి కోసం చేయరు, ఒక పార్టీ కోసం చేయరు, ఒక రాష్ట్రం కోసం, ఒక దేశం కోసం, ప్రజలందరి కోసం పనిచేసే వ్యక్తి. భవిష్యత్తు, రేపు జరగబోయే భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి అవనివ్వండి, సామాజిక న్యాయం అవనివ్వండి, లేకపోతే అడుగు బలహీన వర్గాలకు అవనివ్వండి, చేతినిచ్చే విధంగా ఉంటుంది తప్ప అయింది స్వలాభం కోసం కానీ, పార్టీ లాభం కోసం కానీ, పార్టీ నాయకుల లాభం కోసం కానీ ఆయన పని చేయని వాడు మమ్మల్ని కూడా ఆ విధంగా. ఆయన అభిప్రాయం ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి జరగాలి, పల్లెలు అభివృద్ధి చెందాలి, పట్టణాలు అభివృద్ధి చెందాలి, యువత అభివృద్ధి చెందాలి, అట్లాగే అందరూ బాగుండాలి అనే విధంగా ఆయన పనిచేస్తారు. ఇంతకన్నా ముఖ్యంగా ఆయన విదేశాలు వెళ్ళి కంపెనీలు తీసుకురావడం ఏంటి, వాటిని పెట్టించి అభివృద్ధి సాధించడం ఏంటి, ఆయన యొక్క ఘనకీర్తి మనం ఎవరు చెప్పక్కర్లేదు. అందరం చూసాం హైదరాబాద్ నగరాన్ని ఈ రోజున ఏ స్థితికి ఆయన డెవలప్ చేసి చెప్పారో, వారు కూడా ఏ స్థితిలో పనిచేస్తున్నారో ఈ రోజున హైదరాబాద్లో కాదు ప్రపంచ దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని చేసినటువంటి అభివృద్ధిని ఏ ఒక్కరైనా సరే ఘనకీర్తిని చెప్పి సాధించి తీరాల్సింది ఆయన గురించి. ఎందుకంటే హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ అనే విధంగా రూపుదిద్దారు. అదేవిధంగా రేపు రాబోయే రాష్ట్రంలో రేపొద్దుటే విజయదుందుకు మోగించి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని ఏమైనా సరే రాజధాని నిర్మించి, అది అమరావతి అనేది ఎవరిది కాదు, ఒక మధ్య ప్రదేశం. అది మన రాష్ట్రానికి ఒక మధ్యస్థ భాగం. 32,000 ఎకరం రైతులు ఈ నమ్మిచ్చారంటే, మన ఊర్లో మనం నమ్మి ఏదైతే 2 ఎకరాలు ఇచ్చి సత్తుపూడి గారు నువ్వు డెవలప్ చేయి, లాభమొత్తే నాకు అని అంటారా? ఎవరైనా ఎవరు అంటారు? అవసరమైతే వాళ్ళు అమ్ముకుంటారు, నేను కొనుక్కుంటాను, నేను అమ్ముకుంటాను, లాభం వస్తే తింటాను, లాస్ వస్తే బతుకుతాను. 32,000 ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది అమరావతి, అది చంద్రబాబు నాయుడు గారి తెలియదు. అట్లాగే ఆయన కూడా దాన్ని ముక్కల కింద విభజించి ప్రతి ఎకరానికి 1200 గజం ఒక పక్కన రోడ్డు ఫేసింగ్ వచ్చేలాగా రైతులకు చేసి ఆ 1000 గజం 1,50,00,000 అమ్ముకునేలాగా. అంటే ఆ రైతు ఎకరం 1,50,00,000 అండి అమ్ముకుని ఎంతోమంది బాగుపడ్డారు. అందరూ బాగుండాలి. కానీ సగం మంది అమ్ముకోకుండా ఉండటం వలన ఈయన అమరావతిని, రాజధానిని ఏమి చేయకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఈ దిక్కు తోచని పరిస్థితుల్లో అటు ఇచ్చేమో చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం లేదు, ఇటు ఏం చేయట్లేదు. నిరుపయోగంగా 1,50,00,000 కమ్మిన 1000 గజం ఇవాళ 30-40 లక్షలు పడిపోయి ఎంతమంది ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. అది ఒక సామాజిక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ కాదు, అందరు వ్యక్తులు. 32,000 ఎకరాల్లో ఈయన బ్రహ్మాండమైన రోడ్ల కింద విడదీసి నిజంగా అక్కడ మిగిలేదు 12,000 ఎకరాలు, 20,000 ఎకరాలు కూడా రోడ్లు, మిగతా పార్కులు, మిగతా ఏ విధమైన ప్రదేశాలు కావాలి అన్ని ప్రదేశాలు నిర్మించి సింగపూర్ అటువంటి బ్యాంకాక్ అటువంటి దేశాలతో టైఅప్ పెట్టుకుని ఒక మంచి రాజధాని నిర్మించుదామని తలపెట్టిన అటువంటి ఆయన్ని మనం చేతుల జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ఆ అభివృద్ధిని మనం ఆపుకున్నట్టే అనేది నా అభిప్రాయం. రాజధాని అభివృద్ధి అవ్వాలండి, పోలవరం అభివృద్ధి అవ్వాలంటే ఆగిపోయింది. పోలవరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతకుముందు సంక్రాంతి పండగలాగా
ప్రతి నిత్యము ప్రతి సోమవారం ఆయన వచ్చి పర్యవేక్షించి ఏం పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, క్వాలిటీ ఉందా లేదా. ఎవరండి ఈ రోజుల్లో అది చేసే వ్యక్తి? ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పామంటే కాంట్రాక్ట్కి అక్కడ వెళ్ళక్కల్లా, బిల్ ప్రకారం అయిందో లేదో చూడొచ్చు. కానీ ఏ కాంక్రీట్ పోస్తారంటే ప్రతి సోమవారం ఆయన పని లేకపోతే వేరే పని ఉందా, కాంట్రాక్ట్కి అప్ చెప్పినా కూడా ప్రతి సోమవారం చెక్ చేసుకుని రాజధాని పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించారు. అంటే కొన్ని వందల ఏళ్ళ పాటు అది గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసాం, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో చిన్న లీక్ వచ్చింది. ఆ చిన్న లీకే పర్వాలేదు, కానీ అది పెద్దది ఏంటంటే ప్రాజెక్టుకే ప్రమాదం. అటువంటిది లేకుండా ప్రతి సోమవారం పర్యవేక్షించి పోలవరం ప్రాజెక్టుని ఈ రోజున ఈ స్థితికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక అంగుళం కదలలేదు. అలా అని చెప్పి దానికి ఏమని చెప్తున్నారంటే, మేము లేని వాళ్ళకి, అంటే వైఎస్ఆర్ పార్టీ లేని వాళ్ళకి ఆ పథకం పెట్టాము ఈ పథకం పెట్టామన్నారు. ఈ పథకాలన్నీ ఇంతకు ముందు గవర్నమెంట్లో కూడా ఉన్నాయి, పేరు మార్చి పెట్టారు. ఇంకా నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు విద్యా దీవెనలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నాడు. బస్ ఛార్జీలు పెంచలేదు, కరెంట్ ఛార్జీలు పెంచలేదు, గ్యాస్ ఛార్జీలు పెంచలేదు. రోడ్లన్నీ కూడా ప్రతి సంవత్సరం నిత్యం బాగుండేలాగా రిపేర్లు చేసేవారు. ఈయన రోడ్లు రిపేర్ లేదు. విద్యా దీవెనలో ఒక పిల్లోడికే మనకి విద్యా దీవెన. అట్లాగే పెన్షన్ 3000 ఇస్తారన్న ఆయన సంవత్సరం ఆఖరి నాటికి 3000 చేశాడు 2000 నుంచి. ఆయన ఒకేసారి 200 నుంచి 2000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. ఈ డ్వాక్రా మహిళలు కూడా గుండెల మీద చేసి ఆలోచించండి ఒకసారి. అసలు డ్వాక్రా అనే పదం పుట్టించిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదో దేశం వెళ్తే ఆ దేశంలో చూసి దాన్ని ప్రవేశపెట్టి ఇవాళ ఈ స్థితికి వచ్చిందంటే డ్వాక్రా మహిళలు కూడా, ఇది అసలు నేను ముందు చెప్పాల్సిన మాట, గుండెల మీద చేసుకుని మాట్లాడండి. డ్వాక్రా ఎక్కడి నుంచి పుట్టింది, ఎవరు పుట్టించారు, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకుని మనం చేయాల్సిన పని చేసాం. మహిళలు కూడా అందరూ పురుషులు మహిళలు టీవీల్లో ఏదో డిబేట్ చెప్తున్నారు, వాళ్ళు వేసారు వీళ్ళు వేయలేదు, అవన్నీ ఒట్టి మాట. ప్రజలందరూ కూడా ఈయన ఏంటో చూశారు, ఆయన ఏంటో చూశారు. చంద్రబాబు నాయుడు మనకు అవసరం అని తెలుసుకుని భారీగా ఓట్లు వేశారు. రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలిచి మళ్ళీ 5 ఏళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి చేయాలని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గత పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో కొన్ని మంచి విషయాలు తీసుకుని కొన్ని గుణపాఠాలు కూడా చెప్పి ఉద్యోగస్తుల్లో కొందరు ఏకపక్షంగా వ్యవహరించారు. అటువంటి వాళ్ళని అది తప్పు అని నిరూపించి రేపు మొన్న జరిగిన 2024 ఎలక్షన్లోని రేపు కౌంటింగు ప్రారంభమవుతుంది మన ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో. చింతలపూడి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన విజయోత్సవం జరుగుతుంది. సుమారు 140 నియోజకవర్గాల పైనే ఉమ్మడి కూటమి గెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు. ఏదైతే మనకి అసంపూర్తిగా మిగిలిన అమరావతి అవనివ్వండి, పోలవరం అవనివ్వండి, ఇంక ఇతరత్ర ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి పెండింగ్లో, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. అలాగే యువతకి సుమారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ వాగ్దానం కింద చేశారు. దాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమలుపరుస్తారు. అలాగే ఏదైతే మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం, అలాగే ఉచిత బస్సు, అలాగే 50 సంవత్సరాల నిండిన బీసీలు అందరికీ కూడా 4000 పెన్షను, అలాగే అందరికీ కూడా పెన్షను, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4000 పెన్షను జూలై నెలలో 7000 ముందిచ్చి తర్వాత నుంచి కూడా 4000 ఇవ్వడం ఏదైతే వాగ్దానం చేశామో తెలుగుదేశం పార్టీ తరఫున ఆ వాగ్దానాలన్నీ కూడా మేము నెరవేరుస్తామని, అలాగే రేపు జరగబోయే గెలుపుకి విజయోత్సవ ర్యాలీకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం.